మహాకుంభమేళాకు సమయం దగ్గర పడుతుండటంతో పలువురు నాగసాధువులు ప్రయాగ్రాజ్కు చేరుకుంటున్నారు. ప్రతిరోజు తెల్లవారుజామునే చల్లనీటి స్నానం ఆచరిస్తున్నారు. మరికొందరు మట్టి కుండలతో నీటితో స్నానం చేస్తున్నారు. హఠయోగాలో భాగంగా పుణ్య స్నానం ఆచరిస్తున్నట్లుగా నాగసాధువు ప్రమోద్ గిరి మహారాజ్ తెలిపారు. ప్రతిరోజు 61 కుండల నీటితో స్నానం చేస్తున్నట్లుగా తెలిపారు. వాస్తవానికి 41 రోజుల పాటు చన్నీటి స్నానం ఆచరించాల్సి ఉండగా మహాకుంభమేళా సమయాభావం వల్ల 21 రోజులకు తగ్గించామన్నారు. తొలి రోజు 51 కుండల చలినీటితో స్నానం చేశారు. ఒక స్థలంలో కూర్చున్న తర్వాత తనపై ఇతర సాధువులు నీటిని పోస్తుంటారని తెలిపారు. రోజు రోజుకి నీటి కుండల సంఖ్య పెరుగుతుందన్నారు. 21 రోజులు పూర్తయితే అప్పుడు 108 కుండల నీటితో స్నానం చేస్తామన్నారు. మానవ సమాజ సంక్షేమం కోసం చల్లనీటి స్నానం చేస్తున్నట్లుగా తెలిపారు. తాము చన్నీటి స్నానం ఆచరిస్తుండడంలో ఎటువంటి స్వార్థమూ లేదన్నారు. సనాతన ధర్మ స్థాపన కోసం తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. గురు మహారాజ్ ఆశీస్సులు ఉన్నన్ని రోజులు పుణ్య స్నానం ఆచరిస్తామన్నారు. ఈ నెల 14వ తేదీన నాగసాధువులు తొలి పవిత్ర స్నానాలు చేస్తారన్నారు. ఆ రోజున స్నానం చేయడం పెద్ద ఛాలెంజింగ్గా ఉంటుందని, మొదట నదిలో సాహి స్నానం చేయాల్సి ఉంటుందని అన్నారు.